ప్రకాశం జిల్లా అభ్యర్థులపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో విజయసాయిరెడ్డి చర్చలు జరిపారు. హైదరాబాద్ మాధాపూర్లోని బాలినేని ఇంటికి వెళ్లిన విజయసాయి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. గిద్దలూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం బాలినేనికి సూచించినట్లు సమాచారం. తాను గిద్దలూరు నుంచి పోటీ చేస్తే అద్దంకి సీటును తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి ఇవ్వాలని బాలినేని షరతు పెట్టినట్లు చెబుతున్నారు. అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి సీట్లు ఇవ్వడం కుదరదని ఇప్పటికే సీఎం జగన్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వైఖరిపై కొన్నాళ్లుగా బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలో తనకు ప్రాధాన్యం తగ్గించారని, తన ప్రమేయం లేకుండానే మార్పులు జరుగుతున్నాయని బాలినేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారం సీట్లు కేటాయిస్తే గెలిచేది కష్టమని బాలినేని ఇప్పటికే తెగేసి చెప్పారు. దాంతో ఆయన్ను బుజ్జగించేందుకు విజయసాయిని రంగంలోకి దింపింది వైసీపీ అధిష్టానం. ప్రకాశం జిల్లా అభ్యర్థులపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో విజయసాయిరెడ్డి చర్చలు జరిపారు. రైట్, ఈ చర్చలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, విజయసాయిరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి మరి ఆయనతో చర్చలు జరిపారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమాశ్రీ, ప్రకాశం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా అయితే హాట్ గా మారాయి. ఇటువల్ల చూసినట్లయితే వైసీపీ అధిష్టానం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటు ఇన్ఛార్జీలను అయితే చేర్పుడు మార్పులు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రకాశం జిల్లాలో ఇటు అద్దంకి, ఎర్రగొండపాలెం, కొండేపి, సంతలంతో పాటు ఈ 4 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను అయితే చేంజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో ఇటు విజయసాయిరెడ్డి వాళ్ళిద్దరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో అయితే ఇటు చర్చించినట్టు జరుగుతుంది. ఇంకో పక్క ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు ఒంగోలు నుంచి కాకుండా ఇది గిద్దలూరు లేదా మార్కాపురం వెళ్ళాలని కూడా ఇటు వైసీపీ అధిష్టానం అయితే భావిస్తుంది. ఇందుకు ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి దశమీర అన్నట్టు కూడా అయితే ఒక సమాచారం అందుతుంది. ఒకవేళ ఇటు గిద్దలూరు లేదా మార్కాపురం ఇటు బాలినేని వెళ్తే బాలినేని అబ్బాయి అయినటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డికి ఇటు అద్దంకి సీట్ ఇవ్వాలని కూడా అయితే అడుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్ నుండి ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వడం బాగోదు అని చెప్పినట్లు కూడా ఒక సమాచారం ఉంటుంది. అయితే ఇటు ఈ ఒంగోలు సీటును ఇటు మాజీ మంత్రి సిద్ధరాఘరావు లేదా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వీళ్ళిద్దరిలో ఎవరికొవరికి ఇటు ఇవ్వాలని కూడా అయితే ఒక పాయింట్ అయితే ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యం మొత్తం కూడా అయితే ఇటు వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక వైసీపీ అధిష్టానంపై అయితే ఒక అసమ్మతి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ లో వీళ్ళిద్దరూ భేటీ అనేది ప్రాధాన్యత అయితే ఇటు సంతరించుకుంది. మొత్తానికి ఇటు ఇంకొక వారంలో ఈ జిల్లాలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతారు ఏంటనేది అయితే ఒక ప్రకటన రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాం.